హాయ్ ఫ్రెండ్స్, ఈ 2026లో రేపు రాబోయే 2026లో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్తో చదువుతూ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాయబోయే యూత్ అందరికీ కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి జేఈ మెయిన్స్ అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అసలు ఈ జేఈ మెయిన్స్ ఎవరి కోసం అంటే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ లేదంటే బీఈ లేదంటే బీ ఆర్కిటెక్చర్ లేదంటే బీ ప్లానింగ్ ఈ 4 కూడా ఏదైనా సరే మీరు ఐఐటీస్లో చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక జేఈ మెయిన్స్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జాము. దీనికి అర్హత వచ్చి మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్తో చదువుకునే పిల్లలు అయ్యి ఉండాలి. ఇది ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జాము. దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. అయితే ఆన్లైన్కి ఏం కావాలని చాలామంది యూత్ అడుగుతున్నారు. దీనికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ 10th క్లాస్ మార్క్స్ అండ్ మార్క్స్ లిస్ట్ ఆర్ సర్టిఫికేట్ ఏదైనా పర్వాలేదు. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మీ సిగ్నేచర్, అలాగే మీరు కనుక ఓసీల్లో అంటే జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్కి చెందిన వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే ఒకవేళ బీసీ కులస్తులైతే కనుక ఓబీసీ సర్టిఫికేటు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ డిజేబిలిటీ ఉంటే కనుక డిజేబిలిటీకి సంబంధించిన సర్టిఫికేటు, ఈ 4 ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అయితే మన నేచర్ కంప్యూటర్స్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు జనానికి వచ్చే డౌట్స్, ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఓసీ కేటగిరీకి చెంది వైట్ రేషన్ కార్డు పరిధిలో ఉన్నా లేదంటే సంవత్సరానికి 8 లక్షల ఆదాయం లోపు ఉన్నా సరే ఈడబ్ల్యూఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి ఒక రిజర్వేషను. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో అలాగే. సో ఆ ప్రాసెస్లో మీరు ఉంటే కనుక అంటే ఆ స్ట్రక్చర్లో మీరు ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ మీకు వర్తిస్తుంది. ఇది రెవెన్యూ ఆఫీస్ నుంచి కానీ లేదంటే మీ సేవా కేంద్రాల నుంచి అయితే తీసుకోవచ్చు. అలాగే ఓబీసీ అంటే ఏంటంటే బీసీలో ఏబిసిడిఈ 5 రకాల కేటగిరీలు ఉంటాయి. ఈ 5 రకాలైన కేటగిరీలు అన్నింటినీ కలిపేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంట్రన్స్ లేదంటే జాబ్కి అప్లై చేసేటప్పుడు ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు. సో ఇది కూడా అదే ప్రాసెస్లో అప్లై చేసుకుంటూ వస్తుంది. ఇక ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్లు మామూలుగానే ఎంఆర్ఓ ఆఫీసులో లేదంటే మీ సేవలో లేదంటే సచివాలయం అప్లై చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ ఆన్లైన్ చేసే ప్రాసెస్ కానీ అలాగే ఓబీసీ కోసం లేదంటే ఈడబ్ల్యూఎస్ కోసం దానికి సంబంధించిన నోటరీలు అవన్నీ చేసే ప్రాసెస్ కానీ మన నేచర్ కంప్యూటర్స్ ఏదైతే ఖచ్చితంగా అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ప్రాసెస్ అంతా చేయాలనుకుంటే మన కంప్యూటర్ సెంటర్ని టచ్ చేయొచ్చు, లేదంటే మీగ్గా మీరు కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది జేఈ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఇన్ఫర్మేషను. దీనికి డెడ్లైన్ వచ్చి November 27. సమాచారం మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.